హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. గురుకుల పరీక్షల తేదీలు వచ్చేసాయి. సో మనకి ఆగస్ట్ 1 నుంచి మొదలైతే 22వ తేదీ వరకు వరుసగా ఏదో ఒక తేదీల్లో మనకి ఏదో ఒక ఎగ్జామ్ అయితే జరగబోతుంది. జనరల్గా ముఖ్యంగా చూసుకుంటే మ్యాథ్స్కి సంబంధించిన డేట్స్ అనేవి 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. మనకి దీనికి సంబంధించిన వీడియో అండ్ ఎగ్జామ్ డేట్స్ అని ఇంతకు ముందు కూడా మనం చేసున్నాం. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే అసలు వాట్ ఈస్ ద అప్రోచ్ టు ప్రిపరేషన్ ఇన్ దిస్ షార్ట్ టైం, ఏ విధంగా ఉండాలి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం జయశంకర్ అకాడమీ యాప్ ద్వారా జేఎల్ మ్యాథ్స్కి సంబంధించి అండ్ పీజీటీ టీజీటీ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ పెడగాజీ రెండింటికి సంబంధించి ఒక షార్ట్ కోర్స్, అంటే మీన్స్ దట్ నాట్ ఏ షార్ట్, ఇట్స్ ఎ సింప్లిఫైడ్ మెథడ్స్, ఇట్స్ ఎ సింప్లిఫైడ్ కాన్సెప్ట్స్. వాటిని పూర్తి స్థాయిలో మనము పరీక్షల్ని సక్సెస్ అవ్వాలంటే, పూర్తి స్థాయి మార్కుల్ని మనం పొందాలంటే, ఎగ్జామినేషన్కి తగ్గట్టుగా సమయానికి తగ్గట్టుగా అనవసరమైనవి నేర్చుకోకుండా ఓన్లీ వాట్ ఈస్ ద సిలబస్లో స్పెసిఫైడ్ చేశాడో వాటిని మాత్రమే పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో అందులో చాలామంది గందరగోళానికి ఉన్న అంశం ఏంటంటే పెడగాజీకి సంబంధించిన కోర్సుకు సంబంధించిన విషయం. పెడగాజీ సో ఎందుకు అని అంటే కంటెంట్ అందరూ చేస్తామనే కాన్ఫిడెంట్తో ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఈ జనరల్ స్టడీస్ అంటే ఎవరైనా ఒకటే. ఇక ముఖ్యంగా మనం స్కోరింగ్ ఎక్కడ చేయాలి అంటే పెడగాజీలో మనం చేయాల్సి ఉంటుంది. సో మరి పెడగాజీకి సంబంధించిన పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఉన్న నేపథ్యంలో అని అంటే, యాక్చువల్గా దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ మెటీరియల్. మన దగ్గర మెటీరియల్ లేదు. ఉన్నా కూడా ఒక 500 పేజీల పుస్తకంలో ఏదో మెటీరియల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని 100 పేజెస్ని మనం ఇప్పుడు చదవగలం. అసలు అన్నెసెసరీ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ మ్యాటర్స్. సో అసలు ప్రశ్న ఏ విధంగా అడగబోతున్నాడు, అసలు దానికి సంబంధించిన సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి పెడగాజీలో అన్న అవగాహన కనుక ఉంటే చాలా సింపుల్గా 100 పేజీల లోపే మనము బ్రహ్మాండమైన నోట్స్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్, వీడియో క్లాసెస్ కూడా చూస్తే 100 గంటలు 120 గంటలు మనం దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక 30 అవర్స్లో లేదంటే మ్యాక్సిమం 40 అవర్స్లో మనం మొత్తం 10 చాప్టర్స్ని డిస్కస్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా, ఓకే, ఒక అంశాన్ని తీసుకొని దాని మీద ఇక విజ్ఞాన ప్రదర్శన చేయకుండా వాట్ ఈజ్ ద యూజ్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్ అది మాత్రమే డిస్కస్ చేస్తే ఇది తక్కువ సమయంలోనే మనము పెడగాజీలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఒక 80కి పైగా మనం పెడగాజీలో కనుక మార్కులు సాధించినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం మన సొంతం అవుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, రైట్? కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా మనం పెడగాజీ నేర్చుకోవాలి. సో దానికోసం 30 నుంచి 40 గంటల్లో మీకు పెడగాజీ క్లాస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది, రైట్? సో దానికోసం మీరు ఏం చేస్తారు, జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి, రైట్? అసలు మరి అంత తక్కువ సమయం మీరు పెడగాజీని ఏ విధంగా కంప్లీట్ చేస్తారు అని కనుక మనకు డౌట్ కనుక వస్తే, వన్స్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెథడ్, దట్ ఈజ్ టీచింగ్ మెథడ్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్. వీటిని ఏమంటారంటే ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ అని అంటాం. ఓకే, వాట్ ఆర్ ద ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్? ద ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ ఆర్, ఓకే, ద ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ ఆర్ సింప్లీ చెప్పాలంటే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేటర్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. దీస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్. సో ఇన్ మ్యాథమెటిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ మెథడ్ దట్ ఈస్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్. సో దీని గురించిగా నేను ఇక్కడ చూసా, ఒక 1.5 గంటల సేపు ఉందండి వీడియో ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ గురించి. 10 నిమిషాల్లో మనం ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్, who originated the method? That is the first thing. Okay, so the inductive method was originated by the Sir Francis Bacon. Okay, so inductive method originated by the Francis Bacon. But deductive method originated by Ambrose Comenius. Okay, Comenius బాగా గుర్తుపెట్టుకోండి, Comenius. And the originated by the Francis Bacon, and it is mostly promoted by Pestology. మీ అందరికీ తెలుసు సైకాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ పెస్టాలజీ. అండ్ ఇన్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ ద ఇండక్టివ్ థింకింగ్ మెథడ్, ద ఇండక్టివ్ థింకింగ్ మోడల్ ప్రపోజ్డ్ బై హిల్ డటాబా.
Okay, these the three persons who are most important in inductive method. And deductive method also there are three personalities. One is originated the deductive method by Amogus Comenius, and second person is the Aristotle. చాలా మంది ఏమనుకుంటారంటే డిడక్టివ్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆర్ ఆరిజినేటెడ్ బై అరిస్టాటిల్ అనుకుంటారు, బట్ అరిస్టాటిల్ కాదు. The Aristotle used similar method to the deductive method. Similar method to the deductive method. That is called logical syllogism. What is the mean by syllogism? Already reasoning మనం చూసుంటాం. What is the mean by syllogism? Syllogism in that means application of law. Application of law. డిడక్టివ్ మెథడ్లో ఏం ఉపయోగిస్తాం మనము? ఫార్ములాని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అప్లై చేస్తాం. అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా, అప్లికేషన్ ఆఫ్ జనరలైజేషన్. Aristotle used that syllogism, logical syllogism. Syllogism that means application of law. The second person deductive method is Aristotle. Right? Question ఈ విధంగానే పడుతుంది. So which similar method used by Aristotle to the deductive method? That is logical syllogism. What is the mean by syllogism? Application of law. Simple. Right? And the third person is father of geometry. Who is that geometry? That is Euclid. So Euclid also mostly used the deductive method in his book, that is Elements. So that's why the Euclid called this method, or this method is called Euclid discovery method. Euclid discovery method. Okay, so three personalities are important in inductive and deductive method. And inductive method in that means it is a formulation, and deductive method is it is a practice. It is examples to formula. It is formula to example, simple to complex, complex to simple, concrete to abstract, abstract to concrete. Thus vice versa ఉంటాయి. ఒకసారి చూద్దాం. The process of learning from specific facts to general principle. Inductive method specific నుంచి generalizationకి వస్తుంది. Deductive generalization నుంచి specificకి వస్తుంది. So inductive method comes from the certain complex and complicated formula cannot be generated. So this method is limited in range and it is not suitable for all topics. So this is the demerit of the inductive method. Inductive method is not suitable for all the topics. Some of complex formulas when we observe, we cannot formulate that complex formulas. For example, we can easily create the sum of n odd numbers, that is n square, but we cannot create the sum of squares of n. That is n into 2n plus 1 into n into n plus 1 into 2n plus 1 by 6. That is formula we are not creating with the inductive method. That is directly we can use that complex formula in deductive method. So this is not suitable for all the topics, and it is suitable for all the topics. So deductive method is useful for all the topics. Question area ఏంటంటే which is the method is specified or limited topics, specified to the limited topics, inductive or deductive. Inductive method is limited for the specific topics, and deductive method is suitable for all the topics. Okay, and next thing, it is time consuming and laborious method. ఇది శ్రమ మరియు సమయంతో కూడుకున్న మెథడ్. ఇట్ ఈజ్ షార్ట్ అండ్ సేవింగ్, టైం సేవింగ్ మెథడ్. మనకు అన్ని షార్ట్ కట్స్ కావాలి. ఓకే, ఎవరికి కావాలి షార్ట్ కట్స్ అని అంటే హై లెవెల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి, హై లెవెల్ స్టూడెంట్స్కి కావాలి. కాబట్టి డిడక్టివ్ మెథడ్ యూజ్ఫుల్ ఫర్ ద హై లెవెల్ స్కూలింగ్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కావాల్సింది షార్ట్ కట్ మెథడ్స్, టైం సేవింగ్ మెథడ్స్ మనకు కావాలి అంటే వీఆర్ యూజింగ్ డిడక్టివ్ మెథడ్ ఇన్ దిస్ టీచింగ్. ఓకే, సో in inductive method is a scientific method. Inductive method is a scientific method, right? So deductive method is not a scientific method. It is does not impact in any training in scientific method. ఇది ఎలాంటి ఇంపాక్ట్ ని చూపించదు సైంటిఫిక్ మెథడ్ పైన, రైట్? as well as it does not burden the mind. ఫార్ములా బికమ్స్ ఈజీ టు రిమెంబర్. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్లో ఏమవుద్ది అని అంటే విద్యార్థి పైన భారాన్ని కలిగించదు. ఇట్స్ డస్ నాట్ బర్డెన్ ద మైండ్ అండ్ ఫార్ములా బికమ్స్ ఈజీ టు రిమెంబర్. ఒక ఫార్ములాని క్రియేట్ చేసిన తర్వాత, తనకు తాను స్వయంగా క్రియేట్ చేసిన తర్వాత యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దట్ ఫార్ములా, రైట్? బట్ ఇట్ పుట్స్ మోర్ ఎంపసిస్ ఆన్ మెమోరీ. డిడక్టివ్ మెథడ్ ఏం చేస్తుందంటే మెమొరీ పైన ఎక్కువ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది బట్టి విధానానికి, క్రామింగ్ మెథడ్కి కారణమవుతుంది. ఓకే, ఏంటిది? డిడక్టివ్ మెథడ్. ఇది సైంటిఫిక్ అప్రోచ్, ఇది మెమొరీ బేస్డ్ అప్రోచ్. ఇట్ ఈస్ ఈజీలీ క్రియేట్ ద ఫార్ములా
it is based on totally memory based. Okay, and it is learner centric approach. Inductive method is the learner centric approach. Learner will plays active role in inductive method. In deductive method, learner plays passive mode, and it is more centric, teacher centric method. It is learner centric method, it is teacher centric method. The inductive approach, we have a active participation of the student. In deductive method, there is a passive participation of the student. Okay, simple. So it gives new knowledge. ఒక ఫార్ములా, కొత్త ఫార్ములాని మనం క్రియేట్ చేయడము అనేది ఇట్స్ ఏ న్యూ నాలెడ్జ్, బట్ ఇట్ గివ్ ఎనీ న్యూ నాలెడ్జ్. ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది, దాని మీద మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ పోతాం, అంటే వాడిన దాన్నే మళ్ళీ వాడుతూ ఉంటాం. దెర్ ఈజ్ నో న్యూ నాలెడ్జ్. ఇట్ ఈస్ మెథడ్ ఆఫ్ డిస్కవరీ. కొత్తదాన్ని కనుక్కోవడంలో ఇట్ ఈస్ కాల్డ్ డిస్కవరీ మెథడ్ ఆర్ ఫార్ములైజేషన్ మెథడ్ ఆర్ జనరలైజేషన్ మెథడ్. బట్ ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్. ఆ ఫార్ములాని మనము ఖరైందా కాదా అన్నది మనం వెరిఫికేషన్కి ఉపయోగిస్తాం, డిడక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ డిస్కవరీ. డిడక్టివ్ మెథడ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్. దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And it is an upward process of thought and leads to principle. It is a downward process of thought and leads the useful results. Okay, so it is leads to principles. Okay, so it leads to principles. Upward thought process అంటే ఊర్ధ్వముఖ ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది ఏది, ఇండక్టివ్ మెథడ్. అప్వర్డ్ థాట్ ప్రాసెస్. ఇట్ వాజ్ ఎ డౌన్వర్డ్ థాట్ ప్రాసెస్. ఓకే, అంటే నిమ్నముఖ ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది డిడక్టివ్ మెథడ్. అంటే అప్వర్డ్ థాట్ ప్రాసెస్ ఇన్ ఇండక్టివ్ మెథడ్, డౌన్వర్డ్ థాట్ ప్రాసెస్ ఇన్ డిడక్టివ్ మెథడ్. అప్వర్డ్ థాట్ ప్రాసెస్ క్రియేట్స్ ఫార్ములాస్ ఆర్ ప్రిన్సిపల్స్. ఇట్స్ లీడ్స్ టు ప్రిన్సిపల్స్ and it was leads to useful results. Okay, so downward thought process leads to results. Ante based on results, that is deductive method is more useful, and based on principles the inductive method is more useful. చూడండి, సింపుల్ గా 10 నిమిషాల్లో మనం ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ ని డిస్కస్ చేసాం. ఇంతకు మించి మన క్వశ్చన్స్ ఎక్కడికి కూడా వెళ్ళవు. క్వశ్చన్స్ లో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. అక్కడ ఫార్ములా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటేనేమో ఇండక్టివ్ మెథడ్ ని ఉపయోగిస్తాం మనం, లేదంటే ఆల్రెడీ ఫార్ములా ఉండి దాన్ని ఉపయోగించడానికి క్వశ్చన్ ఉంటేనేమో దాన్ని డిడక్టివ్ మెథడ్కి మనము ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3 cube into 3 power 4 అని అనుకోండి, రైట్. సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా ఆఫ్ a power m into a power n, that is equal to a power m plus n, so that is 3 power 7. So which method it is? Deductive method. Which method it is? Deductive method. Is that clear? Right, simple. ఒకవేళ ఇదే ఇలా ఉందనుకోండి, రివర్స్ లో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 square plus 1 cube is equal to 1 power 5. 2 square plus 2 power 6 is equal to 2 power 8. 3 power 4 plus 3 cube is equal to 3 power 7. So a power m, sorry, into 1, a power m. a power m into a power n is equal to a power m plus n. ఇక్కడ ప్లస్ రాయబో, ఇక్కడ రాశాను పొరపాటున, రైట్, సారీ ఫర్ దట్, రైట్. సో ఏమైంది ఇక్కడ? ఎగ్జాంపుల్స్ నుంచి వి క్రియేట్ ఏ ఫార్ములా. ఓకే, సో ఇట్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్. మనం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అండ్ అప్లికేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అంటే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఇండక్టివ్ మెథడ్కి ఏ మెథడ్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ వస్తాయి, డిడక్టివ్ మెథడ్కి ఏ చాప్టర్స్ వస్తాయని బట్టి బై హార్ట్ చేయకూడదు. ఓకే, క్లియర్? టు క్రియేట్ ద ఫార్ములా వీఆర్ యూజింగ్ ఇండక్టివ్ మెథడ్. To apply the formula, we are using deductive method. So in this approach, we are complete the total pedagogy classes in short and sweet method and make it easy of pedagogy mathematics to secure 80+ marks in Gurukula examination, JL or PGT, TGT. For the more details, please contact us 8885607060. Download JAYA Academy app from the Play Store to learn mathematics pedagogy classes. Okay, thank you. All the best.